నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మనం వ్యక్తిత్వ వికాసం గురించి, విజయం సాధించడానికి తెలుసుకోవలసిన రహస్యాల గురించి, అలాగే వివిధ రంగాలలో విజయం సాధించిన విజేతల జీవన గాథల గురించి తెలుసుకుంటూ స్ఫూర్తిని పొందుతూ ఉన్నాం. అందులో భాగంగా వ్యక్తిత్వ వికాసానికి అత్యంత ముఖ్యమైన గ్రంథం భగవద్గీత గురించి కూడా మనం ఈ ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం అధ్యాయాల వారీగా. ఇప్పటి వరకు 6 అధ్యాయాల గురించి చెప్పడం పూర్తయింది. ఈ రోజున 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం గురించి తెలుసుకుందాం. ఆత్మస్వరూపులైన ప్రియ భగవద్బంధువులందరికీ సాదర నమస్కారములు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాగే ఓ దివ్యమైన ప్రేరణ కలిగి నేను ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని తలపెట్టాను. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించిన భగవద్గీతా సారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే సత్సంకల్పంతో నేను ప్రారంభించిన ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞం ద్వారా విజ్ఞానం, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, విజయం సాధించగలననే ధైర్యాన్ని పొందుతున్న శ్రోతలందరికీ అభినందనలు. శ్లోకాల రూపంలో ఉన్న భగవద్గీతను అర్థం చేసుకోవడంలో జనబాహుళ్యానికి గల కష్టాన్ని పారద్రోలి గీతాసారాన్ని అందరికీ అర్థమయ్యే వచనంగా నేను సమర్పిస్తున్న ఈ మహాయజ్ఞానికి అవసరమైన ఇంధనం లాంటి పదసంపదను నాకు ప్రదానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చెవటంలో గల బ్రహ్మనిష్ట ఆశ్రమంకి చెందిన మన్నవ లీలావతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆసక్తి గల శ్రోతలు భగవద్గీతకి సంబంధించి ఈ ఛానల్లో ఇంతకుముందు నేను పబ్లిష్ చేసి ఉన్న వీడియోలను వీక్షించవలసిందిగా కోరుతూ, భగవద్గీతలోని 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పసాగాడు: ఓ అర్జున, అనన్య భక్తితో నాయందే మనస్సు కలిగిన వాడవై ఉండుము. నీవు సర్వవిధములా శరణాగతుడవై యోగ సాధన చేస్తూ నన్ను తెలుసుకోవడం ఎలాగో చెబుతాను విను. దేనిని ఎరిగిన తరువాత ఇక నీవు తెలుసుకోవలసినది ఏదియో మిగలదో అలాంటి విజ్ఞాన సహితమైన తత్వజ్ఞానమును నీకు సంపూర్ణంగా తెలిపెదను వినుము. వేల కొలది మనుషులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను తెలుసుకొనుటకు ప్రయత్నించను. అలా ప్రయత్నించిన వారిలోనూ ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ప్రకృతి 8 విధములుగా కలదు. అది అనగా అపర ప్రకృతి. దీనికి భిన్నమైనది పరాప్రకృతి. అదే ప్రాణాధారమై ఈ జగత్తును భరిస్తోంది. అర్జున, సమస్త ప్రాణులు ఈ 2 ప్రకృతుల నుండే ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్త జగత్తు యొక్క సృష్టి మరియు ప్రళయమునకు నేనే కారణం అని తెలుసుకో. ధనంజయ, నాకంటే శ్రేష్టమైనది వేరొకటి లేదు. దారానికి మణులు గుచ్చినట్లు ఈ సమస్త జగత్తు నాయందే కూర్చబడి ఉన్నది. నీటిలోని రసాన్ని, సూర్యచంద్రులలోని ప్రకాశాన్ని, వేదములలోని ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, మనుషులలోని పౌరుషమును, భూమియందు సుగంధమును, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే. పార్థ, సమస్త ప్రాణులకు నన్ను శాశ్వత బీజముగా భావించు. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. బలవంతులలో కామ రాగరహితమైన బలమును నేనే. సమస్త ప్రాణులయందు ధర్మమునకు విరుద్ధము కాని కామమును నేనే. సాత్విక, రాజస, తామస భావములన్నీయు నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. కాని యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. నేను త్రిగుణములకు అతీతుడను. ఈ సమస్త జగత్తు ఆ 3 గుణముల ప్రభావముతో మోహితమగుతున్నది. అందువలన త్రిగుణములకు అతీతుడను మరియు శాశ్వతుడను అయిన నన్ను, నా స్వరూపాన్ని ఈ జగత్తు తెలుసుకోలేకున్నది. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది, అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ నిరంతరము నన్నే భజించువారు ఈ మాయ నుండి బయటపడగలరు. మాయలో చిక్కుకున్న అజ్ఞానులు, అసుర స్వభావము కలవారు నరులలో అధములు
మూఢులు, చెడ్డ పనులను ఆచరించువారు నన్ను పూజించరు. భరతశ్రేష్ఠ, సుఖ సంపదలను కోరుకొనివారు, బాధలలో ఉన్నవారు, భగవంతుడిని పొందాలనుకునే జిజ్ఞాసువులు మరియు జ్ఞానులు అను 4 విధములైన భక్తులు నన్ను పూజిస్తారు. ఈ 4 రకాల భక్తులలో నిరంతరము ఏకనిష్టతో అనన్యమైన భక్తి కలిగిన జ్ఞాని నాకు అత్యంత ప్రియుడు. నా తత్వమును ఎరిగిన జ్ఞానికి నేను అత్యంత ఇష్టుడను మరియు అతడు నాకు ఇష్టుడు. ఈ 4 రకాల భక్తులు ఉదారులే, కానీ జ్ఞాని అయినవాడు నా స్వరూపమే అని నా అభిప్రాయం. ఎందుకంటే అలాంటి భక్తుడు తన మనస్సును, బుద్ధిని నాయందే స్థిరముగా నిలిపి నన్ను ఆశ్రయించుకుని ఉంటాడు. అనేక జన్మల పిదప జ్ఞాని సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట దుర్లభము. అనేక విధములైన కోరికలతో కూరుకుపోయిన వారి జ్ఞానము హరించబడును. వారు తమ తమ స్వభావమునకు అనుగుణముగా ఇతర దేవతలను ఆరాధిస్తారు. భక్తులు ఏ దేవతా స్వరూపమును భక్తి శ్రద్ధలతో పూజించినను వారికి ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకొనున్నట్లు నేను చేయుదును. అట్టి సకామ భక్తుడు తగిన శ్రద్ధతో ఆ దేవతనే ఆరాధించును. నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా తన కోరికలను అతడు తప్పక పొందును. అన్య దేవతలను పూజించే అల్పబుద్ధులు పొందే ఫలము కూడా అశాశ్వతమే. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. కానీ నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను చివరకు నన్నే పొందుదురు. శాశ్వతము, అత్యుత్తమము, పరమ పవిత్రమును అయిన నన్ను బుద్ధిహీనులు గ్రహింపక నన్ను కూడా ఒక సాధారణ మానవుని వలె భావిస్తున్నారు. యోగమాయచే కప్పబడిన నేను అందరికీ కనిపించను. కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా తెలుసుకొనలేకున్నారు. అర్జున, గతించిపోయిన, ప్రస్తుతం జరుగుతున్న, రాబో కాలంలో జరుగనున్న ప్రతి విషయము మరియు సర్వ ప్రాణుల గురించి నాకు తెలియను. కానీ నా యందు శ్రద్ధ లేనివాడు నన్ను తెలుసుకోలేడు. ఈ ప్రపంచంలోని ప్రాణులన్నీయును రాగము మరియు ద్వేషము వలన కలిగిన ద్వంద్వములలో పడి అంతులేని మోహములో చిక్కుకొనుచున్నవి. కానీ పుణ్యకర్మలను ఆచరించు మానవుల పాపములు నశించిపోవును. అట్టివారు రాగద్వేష జనితములైన ద్వంద్వముల నుండి విముక్తులై దృఢనిశ్చయము కలవారై నన్ను పూజిస్తారు. నన్ను ఆశ్రయించి ముసలితనము మరియు మరణముల నుండి విముక్తికై ప్రయత్నించువారు ఆ పరబ్రహ్మను తెలుసుకొందురు. అది భూతము, అది దైవము, అది యజ్ఞములతో పాటు అందరిలో ఆత్మస్వరూపమునై ఉన్న నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకుని వారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుకుందురు. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత యందు జ్ఞాన విజ్ఞాన యోగము అనే 7వ అధ్యాయము సమాప్తము. ఇది నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భగవద్గీతకు సంబంధించిన ముందు అధ్యాయాలకై ఛానల్ చూడండి, రాబోయే అధ్యాయాలకై వేచి ఉండండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.